విశ్వతో కలిసి అమూల్య ప్రాణాపాయ స్థితిలో ఉండేలా చేసిన శ్రీవల్లి కుట్రను తెలుసుకుని బయటకు గెంటేసిన రామరాజు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా వేదవతి అయితే వల్లిని అస్సలు పట్టించుకోదు. ఇంటి కోడలుగా కూడా గౌరవం ఇవ్వదు. ఎవరో బయట వాళ్ళు వచ్చి ఇంటి పెద్ద కోడలికి తాంబూలం ఇస్తామని బొట్టు పెట్టమని చెప్పినా గానీ అసలు వల్లిని ఇంటి కోడలుగా కాదు కదా, ఒక మనిషిలా కూడా చూడదు వేదవతి అయితే. క్షమించి ఇంటికి తీసుకొచ్చింది కదా, అన్ని విషయాల్లో మర్చిపోతుంది అనేమో వల్లి అనుకుంటుంది. కానీ వేదవతి అస్సలు పట్టించుకోదు. ఇటు భర్త పట్టించుకోడు. ఎందుకంటే ఇటు చందుకు కూడా మనసు విరిగిపోయింది కదా. నువ్వు నా భార్యగా ఎప్పుడో చనిపోయావు, నిన్ను ఇప్పుడు దూరం పెట్టడం ఏంటి? నువ్వు ఎప్పుడైతే తప్పు చేశావో అప్పుడే దూరం పెట్టాను. కానీ కడుపుతో ఉన్నావు కదా అన్న ఉద్దేశంతో నిన్ను ఇన్ని రోజులు క్షమించాను. భార్యగా దగ్గరికి తీసుకుందామని అనుకున్నాను. అప్పటికీ చెప్పాను, నువ్వు మళ్ళీ అబద్ధం చెప్పినా తప్పు చేసినా నేను అస్సలు ఊరుకోను అని చాలా గట్టిగానే చెప్పాను. అయినా సరే నా మాట వినిపించుకోకుండానే అబద్ధం చెప్పుకొచ్చావు. నీ చెల్లెల్లాంటి తోటి కోడల మీద నింద వేశావు. నింద వేసి ఇంత ద్రోహానికి పాల్పడతావని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా చందు గట్టిగానే వల్లికి వార్నింగ్ ఇస్తాడు. ఇచ్చేసరికి అది కాదు బా, నేను చెప్పేది వినుబా అంటూ ఎంతలా బ్రతిమాలుతున్నా గాని అస్సలు వినిపించుకోడు. అప్పటికే వల్లి మీద విరక్తి కలిగి తలగడి చాప పట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఇటు అత్తగారు పట్టించుకోక, అటు భర్త పట్టించుకోక, ఇంట్లో వాళ్ళు ఎవరూ కూడా సరిగ్గా మాట్లాడక వల్లికి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా బాధ అంతా తట్టుకోలేక వెళ్ళి వేదవతి కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించండి అత్తయ్య అని చెప్పాను గానీ, చిచ్చి నీలాంటి దాన్ని క్షమించడమా? ఎంత మోసం చేసావే నా కుటుంబాన్ని, నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేసావే. ఎంతలా నిన్ను అభిమానించే మీ మామయ్య గారు కూతురు విషయంలో ఇలా నా కొడుకు విషయంలో ఇన్ని కుట్రలు చేశావు అన్న విషయం తెలిస్తే నిన్ను అసలు క్షమిస్తారా? నిన్ను ఇంట్లో కూడా ఉండనివ్వరు అని చెప్పి ఇంకా వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వర్షం పడిపోతూ ఉంటే ఆ వర్షంలోనే నిలబడి ఉండిపోతుంది వల్లి అయితే. ఇంకిక్కడ ఇద్దరు కోడళ్ళు కూడా వర్షంలోని ఇవన్నీ తీస్తూ ఉంటారు, బట్టలు తీస్తూ ఉంటే, ఏంటి వర్షంలో తడిచిపోతున్నారు కదా, బట్టలు తడిచిపోతే తడిచిపోనివ్వండి అన్నట్టుగా మాట్లాడి ఇంకా బట్టల విషయం పట్టించుకోవద్దన్నట్టు చెప్పడంతో ఇంకా గొడుగు పట్టి మరీ తీసుకువెళ్ళేసరికి వల్లి చాలా కోపాన్ని పెంచుకుంటుంది. ఇంకా వీళ్ళని ఇలా కాదు, వీళ్ళకి సరిగ్గా బుద్ధి చెప్పాలి, నేను ఏంటో నిరూపిస్తాను అని చెప్పి వల్లి ఏం చేస్తుందంటే బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోయి వాళ్ళ మీద కోపంతో విరక్తిగా ఉంటూ ఉంటుంది. అలా ఉన్న సమయంలో ఇదంతా కూడా మేడ మీద నుంచి విశ్వక్ చూస్తాడు. ఇదేంటి వల్లిని పట్టించుకోవట్లేదు, మా అత్త వీళ్ళిద్దరికీ గొడుగు పట్టింది కానీ వల్లి కాళ్ళు పట్టుకున్నా క్షమించలేదు, అసలు ఏం జరుగుంటుంది అని వాళ్ళ అత్తను అడిగేసరికి ఏం జరిగిందో ఏమో తెలియదురా, మరి వాళ్ళైతే దూరం పెడుతున్నారని మాత్రం నేను అబ్జర్వ్ చేశాను అని చెప్పి భద్రావతి అంటుంది. అనేసరికి అయితే వల్లిని వాడుకోవచ్చన్నమాట అని ఆలోచించుకున్న విశ్వక్ అయితే వెంటనే వల్లికి ఫోన్ చేస్తాడు. వల్లికి ఫోన్ చేసేసరికి ఇంకా వల్లి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అనగాని, ఏంటి ఇంట్లో వాళ్ళు నిన్నెవ్వరూ పట్టించుకోవట్లేదా, నిన్నొక మనిషిలా కూడా చూడడం లేదా, ఏమైంది, నువ్వు తప్పు చేసావు అనే విషయం, అబద్ధాలు చెప్పావు అన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి అడిగేసరికి నీకెందుకు అనగాని, నా దగ్గర కూడా నిజం దాస్తున్నావా అక్క అంటూ మాట్లాడతాడు. అక్కేంట్రా అక్క అనగాని, మరి అక్క కాకపోతే ఇంకేంటక్క చెప్పు, నా దగ్గర కూడా నిజాలు దాస్తున్నావా, అబద్ధాలు చెప్పడానికి ట్రై చేస్తున్నావా అంటూ మాట్లాడేసరికి ఏమీ లేదు, ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేసావో చెప్పు అనగాని, ఆ కుటుంబం మీద కక్ష తీర్చుకోవాలి అని నీకు ఉంటే నేను నీకు సరైన అవకాశాన్ని కల్పిస్తాను అనేసరికి కుటుంబం మీద కక్ష తీర్చుకోవాలని నేనెందుకు అనుకుంటాను, నాకేం సరైన అవకాశాన్ని కల్పిస్తావు, నాకే అవకాశాన్ని కల్పించొద్దు అంటూ మాట్లాడేసరికి అవకాశాన్ని ఎందుకు కల్పించొద్దు, ఖచ్చితంగా కల్పిస్తాను.
నాకు ఏ అవకాశాలు వద్దు, నాకు ఎవరూ నన్ను ఇబ్బంది పెట్టొద్దు, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ ఇంకా వల్లి మాట్లాడేసరికి, ఏమీ లేదక్క, ఏమీ లేదు, నేను చెప్పినట్టు చేస్తే చాలు, ఆ కుటుంబం మొత్తం ఏడుస్తూ ఉంటుంది, అప్పుడు నువ్వు సంతోషంగా ఉండొచ్చు అనగానే, ఏడుస్తూ ఉంటుందా, ఏం చేయాలి అని చెప్పనేసరికి, నేను ఒక పౌడర్ ఇస్తాను, ఆ పౌడరు పాలల్లో కలిపి అమూల్యకివ్వి చాలు అనేసరికి, అమూల్యకెందుకు అనగానే, అదంతా అనవసరం అక్క, నువ్వు ఇలా చేసావనుకో నీకు అంతా మంచి జరుగుతుంది, లేదంటే మాత్రం కష్టమే అనిపిస్తుంది అనగాని, నేనెందుకు చెయ్యాలి, నాకేం అవసరం అనగాని, చెయ్యాలక్క, చెయ్యలేదనుకో రేపన్నా రోజున నేను కోర్టుకి వెళ్తాను కదా, కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ నీ గురించి నేను నిజాలు బయట పెట్టేస్తాను, ఎందుకంటే నాకు అమూల్యకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది నువ్వే కదా, అందుకోసమని నీ సహాయంతోనే ఇదంతా జరిగింది అని నేను అక్కడ జడ్జి గారికి చెప్తాను, చెప్తే నిన్ను తీసుకొచ్చి బోన్లో నిలబెడతారు, అప్పుడు నిజాలన్నీ బయటకొస్తాయి, అమూల్య కూడా నిజం చెప్పేస్తుంది కాబట్టి అమూల్యను కూడా సాక్ష్యం అడగడంతో అమూల్య కూడా నిజం చెప్పేస్తుంది, అప్పుడు నీ పరిస్థితి జైల్లో ముగిసిపోతుంది అనగానే, అలా జరగడానికి వీల్లేదు, ఇప్పటికే నా ఇంట్లో వాళ్ళు నన్ను అసహించుకుంటున్నారు, ఇంకా ఇది కూడా చేస్తే ఇంకా నన్ను బ్రతకనివ్వరు అనగానే, అలాంటి తప్పుడు నేను చెప్పింది చేయడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదక్క, నేను చెప్పినట్టుగా చెయ్యి, అదే నీకు మంచిది అనగానే, ఏం చెయ్యాలి అనగానే, నేను ఇచ్చిన పౌడర్ని అమూల్య తాగే పాలల్లో కలిపేస్తే మిగిలింది నేను చూసుకుంటాను అనేసరికి, అలా చేస్తే అమూల్యకి ఏమీ కాదు కదా, ఏమీ కాదు, జస్ట్ నిద్రపోతుందంతే, అంతకు మించి ఏమీ ఉండదు అనేసరికి, అవునా నిజమా అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి, అవును నిజంగా అమూల్యకి ఏమీ కాదు, జస్ట్ నిద్రపోతుందంతే అని చెప్పి మాట్లాడడంతో, సరే అయితేని నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఇంకా బయటికి వచ్చినట్టే వచ్చి బయట షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆ పౌడర్ తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది, అలా ఇంటికి వచ్చిన తర్వాత అందరూ పడుకోవడానికి సిద్ధపడుతున్న సమయంలో పాలు అందరికీ కూడా ఇస్తారు, పాలు అందరికీ ఇవ్వడం కోసం కలుపుతారు, అందులో ఒక పాల గ్లాస్ తీసుకొచ్చి ఆ పాల గ్లాసులో ఈ పొడిని కలిపేసి తీసుకెళ్ళి అమూల్యకి ఇచ్చేస్తుంది, అమూల్య కూడా పాల గ్లాసులో పాలు మొత్తం తాగేసేసరికి ఇంకా వేదవతి అందరికీ పాలిచ్చుకుని తీసుకెళ్ళి అమూల్యకి ఇవ్వబోతూ ఉంటే, అమూల్య కాస్త ఏంటమ్మా పాలు మళ్ళీ తీసుకొచ్చావనగానే, మళ్ళీ తీసుకురావడం ఏంటే, ఇప్పుడే కదా తీసుకొస్తున్నాను, ఆల్రెడీ ఇందాకే వల్లి వదిన పాలు తీసుకొచ్చి ఇచ్చింది, పాలు కూడా తాగేశాను, ఇదిగో గ్లాసు అని చెప్పి గ్లాస్ ఇలా పెట్టేయడంతో, అవునా వల్లి నీకు తీసుకొచ్చి ఇచ్చిందా అని చెప్పి ఇంకా అనుకుంటుండేసరికి గ్లాసులన్నీ కూడా తీసుకెళ్ళి వంటగదిలో పెట్టి గ్లాస్ క్లీన్ చేద్దామనుకున్న సమయంలో అడుగున ఏ గ్లాసులోని ఉండదు కానీ అంటే అమూల్య తాగిన గ్లాస్ మాత్రం విడిగా చేతితో పట్టుకొస్తుంది కదా, ఇవన్నీ ట్రైలో పెడుతుంది, అది గ్లాస్ విడిగా ఉంటుంది, ఆ గ్లాస్ తీసి కడుగుదామనుకున్న సమయంలో ఆ పౌడర్ లాంటిది ఏదో కనిపిస్తుంది, ఇదేంటి వీళ్ళెవరికి పంచదార పౌడర్లా లేదు, తినకేంటి ఇదేంటి పంచదారలా కూడా లేదే, ఏంటిదంతా అని అనుకుంటూనే గ్లాసు క్లీన్ చేసి పక్కన పెడుతూ ఉండగా వల్లి ఈ లోపు నర్మద ప్రేమ వస్తారు, ఏమైందత్తా అని చెప్పాను కానీ, ఈ గ్లాసులో ఏదో పొడి ఉందే, అదేంటో నాకు అర్థం కావట్లేదు, ఏంటిదత్తయ్య అని చెప్పి ఇంకా పొడుం గ్లాస్ కాస్త తీసుకొని చూసేసరికి, అవునత్తయ్య ఇదేంటో తెలియట్లేదే, పంచదారలా మాత్రం లేదు అని నోట్లో పెట్టుకుని ఇలా చూసి తూతూ అని ఉమ్మేసేసి, ఈ గ్లాసు ఎవరు తాగిన గ్లాస్ అత్తయ్య అని చెప్పాను కానీ, వల్లి తీసుకెళ్ళి ఇచ్చిందంట అమూల్య తాగిన గ్లాసు అనేసరికి, ఏంటి బుజ్జమ్మ ఏంటి ఈ కిచెన్లో ఏం చేస్తున్నారు అనగాని, ఏమీ లేదండి అనేసరికి, ఏదో గ్లాసు అమూల్య తాగింది అంటున్నారు అనగాని, అదేమి లేదు మామయ్య, అమూల్య తాగిన గ్లాసులో ఏదో పొడవులా కలిపి ఉంది అంటేను ఏంటో అని చూస్తున్నాము అని చెప్పారు అనేసరికి, బావా అంటూ గట్టిగా పిలుస్తాడు తిరుపతి అయితే, ఈలోపు నలుగురు కూడా గబగబా బయటకు వస్తారు, ఏమైందిరా అని చెప్పాను కానీ, బావా అమూల్య బావా అని చెప్పనేసరికి, అమూల్య ఏంటి అనగానే, నోటంట రక్తం వస్తుంది బావా అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావురా తిరుపతి అని గబగబా గదిలోకి వెళ్ళేసరికి
అలా స్పృహ లేకుండా మంచం మీద పడిపోయి ఉంటుంది. నోటంట రక్తం వస్తూ ఉంటుంది. అది చూసిన రామరాజు ఒక్కసారిగా అమ్మ అమూల్య, అమ్మ అమూల్య అని చెప్పి పిలుస్తూ ఉండేసరికి ధీరజ్ ధీరజ్ అనుకుంటూ ప్రేమ గబగబా వెళ్ళి ధీరజ్ని పిలుస్తుంది. ఏమైంది, ఎందుకంత కంగారుగా ఉన్నావు అనగానే, అమూల్య అమూల్య నోటంట రక్తం వస్తుంది ధీరజ్ అని చెప్పనగానే, ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అనగానే, రా ముందు అర్జెంటుగా అమూల్యను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలనేసరికి ఈలోపు చందు వీళ్ళంతా వచ్చేస్తారు. అమూల్య బెడ్ మీద ఉంటుంది కదా, బెడ్ మీద ఉన్న అమూల్యని అందరూ కూడా వాళ్ళ చేతుల సహాయంతో తీసుకొచ్చేసరికి ఇంకా ధీరజ్ కారు తిప్పి రెడీగా ఉంచుతాడు. అమూల్యను ఇటు నర్మద వీళ్ళంతా కూడా ఆ కారులో ఎక్కి బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి వెనకాల రామరాజు వీళ్ళంతా బయలుదేరి వెళ్తారు. అంతా బయలుదేరి వెళ్ళేసరికి హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు. ఇంకా ఐసీయూలో పెట్టాలి అనగాని ఐసీయూలోకి తీసుకెళ్లేసరికి ఏమైంది అనగాని, తెలీదు డాక్టర్, ఏం జరిగిందో అర్థం కావట్లేదు అంటూ ఇంకా డాక్టర్ గారు లోపలికైతే తీసుకువెళ్తారు. అందరూ వెళ్తారు. ఇంకా ఇంటి దగ్గర ఉన్న వల్లి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా అలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి, వాడేదో పొడుమన్నాడు, ఇప్పుడేమో ఆ పొడుము తాగడం వల్లే అమూల్యకు ఎలా అయ్యిందని, అది నేనే ఇచ్చానన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటూ ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది వల్లి. అయితే ఇంట్లో వాళ్ళంతా కూడా వల్లి తప్పించి అందరూ కూడా హాస్పిటల్లోనే ఉంటారు, సాగర్తో సహా. హాస్పిటల్లో ఉండేసరికి ఈలోపు డాక్టరు ఐసీయూలో తనని పెట్టి తను తాగిన పాలు మొత్తం అన్నం అన్నీ కూడా కక్కించేసరికి మొత్తం అంతా తన ఒంట్లోకి వెళ్ళిపోయిందంతా కూడా కక్కిస్తారు. కానీ రక్తంలో కొంచెం కలిసిపోయిందని, అది క్లియర్ అవుతేనే కానీ తను బ్రతకదని రామరాజుకి చెప్పడం కోసం బయటకు వస్తారు. అసలు ఏం తిన్నది అనగానే అందరితో పాటు భోజనం తినింది, ఆ తర్వాత పాలు తాగింది అనేసరికి పాలు ఏముంది అని చెప్పాను కానీ పాలు పంచదార అంతే అనేసరికి నోనో, అన్నం తిన్న తర్వాత ఏం కాలేదు అంటే పాలు తాగిన వెంటనే రిఫ్లెక్షన్ వచ్చింది, అవి టెస్ట్కి పంపించామనేసరికి డాక్టర్ గారు రిపోర్ట్ అనేసరికి పాలల్లో ఈ పాయిజన్ కలిసింది అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంట్లో పాల గ్లాస్ ఉంది కదా, అది గుర్తు చేసుకుంటారు. అత్తయ్య, వల్లి ఎక్కే కదా అమూల్యకు పాలు తీసుకెళ్ళి ఇచ్చింది, ఆ పాలల్లో ఏదో పొడుములా ఉందని కూడా మీరు చెప్పారు కదా అనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ అనగానే, అవునండి, అమూల్య తాగిన పాల గ్లాసు తీసుకెళ్ళి ఇచ్చింది వల్లీనే, ఎవ్వరికీ ఇవ్వకుండా ప్రత్యేకించి అమూల్యకు మాత్రమే వల్లి పాలు తీసుకెళ్ళి ఇచ్చింది. అమూల్య పాలు తాగింది, ఆ పాలు తాగిన తర్వాతే ఇలా జరిగింది, పైగా పాల గ్లాసులో ఏదో పొడుములా కూడా ఉంది అనేసరికి ఆ గ్లాసు ఇంటి దగ్గరే ఉందా అనగానే, ఉంది డాక్టర్, క్లీన్ చేయకుండా ఇంటి దగ్గరే ఉందనేసరికి సరే అని ఇంకా అది నేను వెళ్ళి తీసుకొస్తాను అని రామరాజు ఇటు తిరుపతి ఇద్దరు కూడా బయలుదేరి వస్తారు. వల్లి ఇదంతా టెన్షన్ పడుతూ ఉంటుందే గాని ఆ గ్లాసు ఉందా లేదా అవేమీ ఆలోచించదు. గ్లాస్ గురించి ఆలోచించకుండా గదిలో కూర్చుని కంగారు పడిపోతూ ఉంటుంది. అది మాత్రం కంగారు పడుతూ అలా ఉండడంతో వెంటనే రామరాజు వస్తాడు. రామరాజు వచ్చేసరికి గ్లాస్ తీసుకుని, గ్లాసు కవర్లో వేయి తిరుపతి అనగానే సరే బావా అని గ్లాస్ తీసుకున్న తర్వాత రామరాజు సరాసరి వల్లి దగ్గరికి వెళ్ళి వల్లి చెంప పగలగొడతాడు. అక్కడ నా కూతురికి ఏదైనా జరగాలి, నిన్ను ప్రాణాలు తీసేస్తాను అనేసరికి, బావా నీకు తెలియని విషయం నేను ఒకటి చెప్పాలి బావా అని చెప్పి రామరాజు బండి ఎక్కబోతూ ఉండగా తిరుపతి అంటాడు. ఏంటి అనేసరికి మొత్తం విషయం అంతా కూడా చెప్పేస్తాడు తిరుపతి. విశ్వకు అమూల్యకు మధ్య రాయబారం నడిపింది కూడా వల్లీనే బావా అని చెప్పి మొత్తం విషయం తిరుపతి చెప్పేసేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏమంటున్నావు తిరుపతి, వల్లి చేయడం ఏంటి అనగానే, అవును బావా, వల్లీనే చేసింది, ఎందుకంటే వల్లీనే ఇదంతా కావాలని చేసింది మొత్తం చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు షాక్ అయ్యి ఇంకా లోపలికి వెళ్ళి వల్లి చెంప పగలగొట్టి మెడపట్టి బయటికి ఈడ్చుకొచ్చేస్తాడు. నేను వచ్చేంత వరకు నువ్వెక్కడే కూర్చో, అడుగు తీసి బయట పెట్టడానికి కూడా వీల్లేదు అంటూ వల్లిని తీసుకొచ్చి గుమ్మం దగ్గర కూర్చోబెట్టి ఇంకా తాళం వేసి ఆ గ్లాస్ తీసుకుని సరాసరి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇదిగోండి డాక్టర్ అని చెప్పి గ్లాస్ ఇవ్వడంతో వెంటనే ఆ గ్లాసుని ల్యాబ్కి పంపిస్తారు.
పంపించిన ఒక హాఫ్ అన్ అవర్కి డాక్టర్ వస్తుంది. ఎస్, నేను అన్నది నిజమే. ఈ పాలల్లోనే ఏదో మందు కలిపారు. ఈ మందు కలపడం వల్లే తనకి ప్రమాదం వచ్చింది, లేదంటే తనకి ప్రమాదం వచ్చుండేది కాదు అంటూ అసలు విషయం కాస్త డాక్టర్ చెప్పేసేసరికి, ఏంటి బుజ్జమ్మ, నా దగ్గర నిజాలు దాస్తున్నారా? అసలు అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపింది వల్లీనేనంట కదా. ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు? మొత్తం తన కడుపు అబద్ధం అన్నీ అబద్ధమేనంట కదా. అన్ని విషయాలు నా దగ్గర దాచిపెట్టారు కదా. చెప్పు బుజ్జమ్మ అని చెప్పనగానే, అవునండి, వల్లీని మీరే ఏరుకోరి పెద్దోడి జీవితంలోకి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు నేను ఏదైనా చెప్తే మీరు ఆ విషయాన్ని తట్టుకోలేరని, పెద్దోడి జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేశానని మీరు ఎక్కడ గిల్టీగా ఫీల్ అవుతారో నన్న ఉద్దేశంతోనే ఇన్ని రోజులు మీకు నిజాన్ని చెప్పలేదు. అది మీరు అర్థం చేసుకోవాలి, అంతే తప్ప వేరేది ఉద్దేశం కాదు అనగానే, ఈరోజు అమూల్యకు ఇలా జరగడానికి కారణం ఆ వల్లీని ఇంటి బయట వరకు లాక్కొచ్చి ఇంటి బయట కూర్చోపెట్టాను. ఇప్పుడే ఇంటికి వెళ్తాను అని రామరాజు కాస్త ఇంటికి వెళ్తాడు చందుని తీసుకుని. వెళ్ళడంతో ఇంకా రామరాజు ఇంటికి రావడంతో వల్లి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా వల్లిని మళ్ళీ కొట్టి, అసలు నా కూతురికి పాలల్లో ఈ పౌడర్ కలిపి ఇవ్వమని చెప్పింది ఎవరు నీ చేత చేయించారు? వాళ్ళిద్దరికీ ప్రేమాయణం నడిపింది నువ్వే కాబట్టి వాడు జైలుకి నుంచి తప్పించుకోవడం కోసం కావాలని వాడు కలిసి ఇదంతా ప్లాన్ చేశారా? వాడి దొరికిపోతే నీ పేరెక్కడ బయట పెట్టేస్తాడేమోనన్న భయంతో ప్లాన్ చేశారా ఏంటి? చెప్పు, నీకెవరిచ్చారు? నువ్వు విశ్వగాడు కలిసి నా కూతురు ప్రాణాలు తీయాలనుకున్నారా? చెప్పు అంటూ ఇంకా రామరాజు నిలదీసి అడిగేసరికి, అది మామయ్య గారు, అది అది అనేసరికి, చెప్పు అంటూ చందు చెంప పగలగొట్టడంతో ఇంకా మొత్తం విషయం అంతా కూడా చెప్పేసరికి, నా కూతురికి ఏదైనా జరగాలి, నిన్ను ఆ విశ్వగాడిని కూడా వదిలిపెట్టను, మీ అంతు చూస్తాను అని చెప్పి మెడపట్టి బయటకు గెంటేస్తాడు. ఈ లోపు అందరూ కూడా వచ్చేస్తారు. అక్కడ బుజ్జమ్మ మాత్రమే ఉంటుంది. మామయ్య అని చెప్పను కానీ, ఏవద్దు, నాకెవరూ ఏమీ చెప్పద్దు, ఇన్ని రోజులు నా దగ్గర ఇన్ని నిజాలు దాచిపెట్టారు, ఇంత మోసం చేశారు, అయినా ఇది ఎలాంటిది అని తెలిసాక కూడా నన్నెందుకు మోసం చేశారు? నన్నెందుకు ఇంతలా దారుణంగా మోసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ రామరాజు కాస్త వాళ్ళ మీద కోపాన్ని చూపించేసరికి, అది కాదు మామయ్య, మీరు వల్లి అక్క గురించి తెలిస్తే చందుబావ జీవితం నాశనం అయిపోవడానికి కారణం మీరేనని, అందుకే మీ వల్లే ఇలా జరిగింది అన్న ఉద్దేశంతో మీరు బాధపడతారు అన్న ఒకే ఒక్క కారణం చేతే మేము చెప్పలేదు, అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశం కాదు మామయ్య. అర్థం చేసుకోండి, మీరు ఏరుకోరి చందుబావ జీవితంలోకి వల్లి అక్కని తీసుకొచ్చారు. ఇప్పుడు వల్లి అక్క ఇలా మోసం చేసిందని తెలిస్తే మీరు తట్టుకోగలరా? మీరు తట్టుకోలేరు అన్న కారణం చేతే నేను చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా నర్మద వీళ్ళంతా చెప్పేసరికి రామరాజు లోపలికి వెళ్ళిపోయి కుర్చీలో కూర్చుని బాధపడుతూ ఉంటాడు. చందు వీళ్ళందరూ వచ్చి, నాన్న, నువ్వు చూసిన అమ్మాయి మంచిదే, కానీ తన స్వార్థం బుద్ధితో వాళ్ళమ్మ చెప్పిన దాన్ని బట్టి ఇలా మారిపోయింది, అంతే నాన్న, నువ్వు నాకు మంచి చేయాలని చూసావు, నా జీవితం ఇలా రాసిపెట్టి ఉంది కాబట్టి ఇలా జరిగింది, నువ్వేమీ బాధపడొద్దు నాన్న అంటూ చందు ఇటు ధీరజు వీళ్ళంతా కూడా ఇంకా ఎంతగానో ఓదారుస్తాడు. కానీ రామరాజు మాత్రం చాలా బాధపడతాడు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా వల్లియే తన ఇంటికి తగ్గ కోడలని, వల్లియే నా కొడుకుకి తగ్గ భార్యని ఎంతగానో మురిసిపోయాడు. అంటే తను నమ్మాడు. అంత నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారని రామరాజు తట్టుకోలేకపోతాడు. ఈ బాధని తట్టుకోవడం నా వల్ల కాదు, నేను భరించలేకపోతున్నాను. ఇన్ని రోజులు కూడా వల్లి మంచిదని ఎంతగానో నమ్మాను, కానీ వల్లి మంచిది కాదు, నా జీవితాన్ని నా కొడుకు జీవితాన్ని నాశనం చేసిందంటూ రామరాజు కన్నీళ్లు పెట్టుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే అందరూ హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళడంతో స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంది అమూల్య. కళ్ళు తెరిచి చూడడంతో, అసలు ఏం జరిగింది అమూల్య అని చెప్పాను. కానీ తెలియదమ్మా, వల్లి వదిన పాలు తీసుకొచ్చి పాలు ఇచ్చింది, పాలు తాగడంతో నువ్వు వచ్చావా,
నీకు గ్లాస్ ఇచ్చి నేను ఇలా వెళ్ళి మంచం మీద కూర్చున్నానో లేదో అలా కళ్ళు తిరిగినట్టు అనిపించి బ్లడ్ వామిటింగ్ అయింది. ఆ తర్వాత నాకు ఏం జరిగిందో కూడా తెలీదు. స్పృహ లేకుండా పడిపోయాను అని చెప్పి మాట్లాడేసరికి, నీకేం కాదులే అమూల్య, నువ్వేం బాధపడకు, మీ అంతా హాస్పిటల్ అంతా కూడా సెట్ చేసేశారు, నీ కడుపులో ఎలాంటిది ఏమీ లేదు, మొత్తం కక్కించేశారు అనగానే, అసలు వల్లి వదిన ఎందుకమ్మా అలా చేసింది? వల్లి వదిన మీద నమ్మకంతోనే కదా తను ఇచ్చిన పాలుని తాగాను అనగానే, ప్రతిసారి ఆ నమ్మకం పని చెయ్యకూడదు. నేను ఎప్పటికప్పుడు నిన్ను చూసుకుంటూనే ఉన్నాను కదా, మరి నువ్వెందుకు అలా చేసావు? అలా చెయ్యకుండా ఉంటే బాగుండేది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి, వల్లి వదిన ఇంట్లో ఉందమ్మా అనగానే, ఇంట్లో లేదు, ఇంటి నుంచి మీ నాన్న బయటకు గెంటేశారు అనగానే, నిజంగా వల్లి వదిన లాంటిది మన ఇంట్లో ఉండకూడదు, మన ఇంట్లో ఉండడం వల్ల ఎన్నో అనర్థాలు ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి, అందుకే వల్లి వదిన ఇంట్లోంచి వెళ్ళిపోవడమే మంచిది అని ఇంకా మాట్లాడేసరికి, సరే వెళ్ళిపోయింది కదా, దాని గురించి వదిలేసాయి, ఇంక నువ్వేమీ ఆలోచించుకో అని చెప్పాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విశ్వగాడిని వదిలిపెట్టొద్దు నాన్న, ఆ విశ్వకే నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేశాడు, అందుకే వాణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పి వాళ్ళు కాస్త అమూల్య కాస్త చెప్పేసరికి, ఇదే పట్టుదలతో ఉండమూల్య, నువ్వు ఖచ్చితంగా వాడి గురించి నిజాన్ని బయట పెట్టాలి, వాడి గురించి నిజాన్ని బయట పెట్టకపోతే వాడికి శిక్ష పడదు, ఇటు వల్లి గురించి కూడా బయట పెట్టే అమూల్య, వల్లికి కూడా శిక్ష పడాలి అని చెప్పి చందు అంటాడు. అది కాదన్నయ్య అని చెప్పాను. కానీ ఇంకా ఆలోచించొద్దు, నీ ప్రాణాలు తీయడానికి నీ జీవితాన్ని నాశనం చేయడానికి ట్రై చేసిన అది ఇంకా నీ లైఫ్లో ఉండడం నాకు ఇష్టం లేదు, నేనే తనని నా భార్యగా అంగీకరించను అని చెప్పాను, అలాంటి తప్పుడు నువ్వెలా అంగీకరిస్తావు? నువ్వెలా మీ వదిన్ని దగ్గరికి తీసుకుంటావు? మీ వదిన్ని దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ వదిన్ని క్షమించవలసిన అవసరం అంతకంటే లేదు అంటూ చందు కాస్త చెప్పేసరికి, అది కాదు అన్నయ్య అని చెప్పాను. కానీ ఇంకేం చెప్పద్దు వల్లి, ఇంకేం చెప్పొద్దమ్మా అమూల్య, రేపు కోర్టులో చూసుకోవచ్చు, నువ్వు నిజం చెప్పకపోతే అన్ని నిజాలు నేనే బయట పెడతాను, నీ మీద ఈ హత్యా ప్రయత్నం విషయం కూడా బయట పెట్టాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు అంటూ ఇంకా చాలా గట్టిగానే చెప్తారు. చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సరేనని ఇంకా సైలెంట్ అవుతారు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా కోర్టు హీరింగ్కి వెళ్లాల్సిన టైంలో నర్మదా ఇటు ప్రేమ అమూల్యను పట్టుకుని బయలుదేరి వస్తారు. బయలుదేరి వచ్చేసరికి రావడంతో ఇంకా విశ్వ కనిపించడంతో ప్రేమ అమూల్యను పట్టుకోక్క అంటూ వెళ్ళి గబ్బగబ్బా వెళ్ళి చెంప పగలగొడుతుంది. అసలు నీకు బుద్ధుందా? నువ్వసలు మనిషివేనా? ఆడపిల్లని కూడా చూడకుండా ఆ వల్లితో చేతులు కలిపి అమూల్య జీవితాన్ని నాశనం చేస్తావా? అమూల్యను ప్రాణాలు తీయడానికి చూస్తావా? అసలు నిన్ను బ్రతకనివ్వకూడదురా అంటూ ఆ చెంప ఈ చెంప కాలర్ పట్టుకుని కొట్టేసరికి, ప్రేమ వద్దు వదిలేసే, వాడికి కోర్టులోనే శిక్ష పడుతుంది ఖచ్చితంగా, వీడికి సహాయం చేసిన వాళ్ళకి కూడా శిక్ష పడేటట్టు చేస్తాము. అమ్మా అమూల్య, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాన్ని మాత్రం దాచిపెట్టొద్దు, నువ్వు నిజం బయట పెట్టి తీరాలి, ఇలాంటి వెధవలకి శిక్ష పడాలి, లేదంటే మాత్రం వీళ్ళు ఇలాగే వేషాలు వేస్తారు అంటూ మాట్లాడేసరికి ఇంకా, లేదన్నయ్య చెప్తాను, నిజం ఖచ్చితంగా చెప్తాను, నిజం చెప్పి వీడికి శిక్ష పడేటట్టు చేస్తాను, వీడిని అంత ఈజీగా వదిలిపెట్టనన్నయ్య, నా జీవితాన్ని నాశనం చేయడంతో పాటు నా ప్రాణాలు కూడా తీయడానికి చూసిన వీణ్ణి అంత ఈజీగా ఎలా వదిలేస్తాను? ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అంటూ ఇంకా అమూల్య కాస్త చెప్తుంది. మరి నిజాన్ని బయటపెట్టి ఈ విశ్వకు ఇటు వల్లికి కూడా శిక్ష పడేటట్టు చేస్తారా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.